ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు అందుకు ప్రతిగా ఇరాన్ కౌంటర్ అటాక్స్ తో గల్ఫ్ మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది. గల్ఫ్ దేశాల్లో మొదలైన ఈ టెన్షన్ తో మళ్ళీ బంగారం వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. యుద్ధం మొదలైన వెంటనే బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై 7,000 రూపాయల పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,68,710 రూపాయలకు చేరింది. ఇక 6,550 పెరిగిన 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,54,650 రూపాయలకు చేరింది. ఇక మరోసారి వెండి ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. ఒకే రోజు కిలో వెండి ధర 25,000 రూపాయలు పెరిగింది. దీంతో మరోసారి వెండి ధరలు 3 లక్షల మార్క్ దాటేసింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 3,20,000 రూపాయలుగా ఉంది. రైట్, ఇక యుద్ధం మొదలైన తొలి రోజే ఇంత బీభత్సం జరిగింది. దానికి సంబంధించి మా ప్రతినిధి సుకుమార్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సుకుమార్, ఒకవైపు ఇరాన్ నుండి ఇంత గట్టిగా రిటాలియేషన్ నిజంగా ఊహించలేదు, దట్టు గల్ఫ్ కంట్రీస్ పైన. సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ఇది ప్రత్యక్ష యుద్ధానికి ఇరాన్ డైరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చా? పూర్ణిమ, ముఖ్యంగా 12 రోజుల నుండి ఏదైతే ఒకరి మధ్య రెండు దేశాల మధ్య జరుగుతున్న కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో అది ఎట్టకేలకి ప్రాక్టికల్గా కూడా అటు ఇరాన్ కావచ్చు ఇటు ఇజ్రాయెల్ కావచ్చు ఇద్దరు ఈరోజు ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏమంటే, మనకి ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే అబుదాబి కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇలాంటి దేశాల మీద కూడా అక్కడ మనకి అంతర్జాతీయంగా ఏదైతే అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకుని ఉన్నారో వాటి మీద దాడి చేస్తూ ఇరాన్ ఎప్పుడైతే యుద్ధానికి తెరదీసిందో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇది ఇంకా మరింత ఎస్కలేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్ని ఎదుర్కోలేక మిగిలిన దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాలు అని అంటున్నప్పటికీ కూడా మనకి చాలా వరకు చాలా క్లియర్గా ఏంటంటే ప్రతి దేశం కూడా దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి దుబాయ్లో ఒక వ్యక్తి చనిపోవడం అంటే మిజైల్లో నుంచి పైనుంచి పడ్డ ఒక ప్లేట్ వల్ల తను చనిపోవడం అనేది జరిగింది. దీన్ని కూడా అక్కడ దుబాయ్ వర్గాలు ధృవీకరించడం జరిగింది. ముఖ్యంగా మనకి ప్రపంచానికే ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్గా మనకి దుబాయ్ ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. అక్కడ కూడా ఇలాంటి దాడులు జరగడం వల్ల రేపొద్దున సేఫ్టీ ఉంటుందనేది కూడా ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. అదే కాకుండా మిగిలిన దేశాల్లో కూడా బంకర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళంతా ఎమర్జెన్సీలో వాళ్ళు ఎప్పటికీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి ఎప్పుడు అనుకోరు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ బంకర్స్ ఇలాంటివి కూడా రెడీ చేసుకోలేదు. ఇలాంటి సమయంలో ఈ దాడి జరగడం వల్ల ఖచ్చితంగా ఈ దేశాలన్నింటి నుంచి కూడా రెసిస్టెన్స్ వచ్చే అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇదే కాకుండా మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఏదైతే ఎక్కువగా ఆయిల్ క్రూడ్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయో వీటి ధరలు కూడా రాబోయే 2-3 రోజుల్లో బగ్గుమనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు రాత్రి మరింత భీకరంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా మిగిలిన దేశాల మీదకి ఏవైతే అటాక్స్ ఇరాన్ మొదలుపెట్టిందో డైరెక్ట్గా ఇజ్రాయెల్ని ఎదుర్కోలేక మిగిలిన దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్న మిజైల్ దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత టెన్షన్ని పెంచే అవకాశం ఉంది. దీంతోపాటు అటు గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, క్రూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్ణిమ. ఎస్ సుకుమార్, సో అది గల్ఫ్ యుద్ధంతో బంగారం వెండి ధరలు ఒకవైపు పూర్తిగా ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై 7,000 రూపాయలు పెరిగింది. మరోవైపు వెండి కూడా 25,000 రూపాయలు ఒక్కరోజే నమోదు చేసుకుంది. మొత్తానికి ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలపై యుద్ధం ప్రకటించిన సైన్ ఇవ్వడంతో ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాయి. ఎందుకంటే యుద్ధం ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్కి మధ్య, అలాంటిది ఇరాన్ ఒక్కసారిగా ఇటు అమెరికా సైనికుల స్థావరాలు అంటూ పలు గల్ఫ్ దేశాలపై దాడులు చేయడంతో గల్ఫ్ దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయన్న విషయం ఇంకా తెలియాలి.